పెద్దపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని తెలంగాణ వైద్య విధాన పరిషత్ కమిషనర్ అజయ్ కుమార్ సందర్శించారు. ఆసుపత్రిలోని వివిధ శాఖల వార్డులను ఆయన కలిగా తిరిగి వైద్య పరికరాల పరిస్థితి పరిశీలించారు. వాటి పనితీరుపై కమిషనర్ ఆరా తీశారు. అదనంగా అవసరమయ్యే ఎక్విప్మెంట్ వివరాలను ఆసుపత్రి సూపరింటెండెంట్ శ్రీధర్ ను అడిగి తెలుసుకున్నారు. విధుల్లో నిబంధనలు పాటించని వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్రెస్ కోడ్ వేసుకోవడం లేదని, ఐటీ కార్డులు ఉండాలంటూ వారిని మద్దలిచ్చారు. డ్రెస్ కోడ్ ఉంటేనే పేషెంట్లు, సహాయకులు గుర్తిస్తారన్న కమిషనర్ అజయ్ కుమార్ ఓపీ సేవలు అద్భుతంగా పనిచేస్తున్నాయంటూ ప్రశంసించారు. కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్. నేను ఈ రోజు పెద్దపల్లి హాస్పిటల్ విజిట్ ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, హాస్పిటల్లో నేను వేరే హాస్పిటల్ రొటీన్ గా ఇన్స్పెక్ట్ చేసుకుంటూ ఈ హాస్పిటల్ కూడా చాలా పర్ఫార్మెన్స్ బాగుందని చెప్పేసి మెసేజెస్ వస్తున్నాయి, న్యూస్ లో కూడా కనపడుతూ ఉంది. తర్వాత మీ ఇక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు ఏమన్నారు, డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు కాబట్టి వర్క్ ఎలా ఉంది, అసలు ఇంకోటి ఏంటంటే హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో కూడా ఉంది కాబట్టి అది ఎలా ఉంది అని రొటీన్ లో భాగంగా మాకు వీక్లీ 2 days హాస్పిటల్స్ విజిట్స్ ఉంటాయి. మాకు అంటే హానరబుల్ హెల్త్ మినిస్టర్ గారు, తర్వాత సెక్రటరీ గారు వారి ఇన్స్ట్రక్షన్స్ తోటి వీక్లీ 2-3 days మేము బయట హాస్పిటల్ విజిట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ఇష్యూస్ అన్ని ఐడెంటిఫై చేసి ఆ గ్యాప్స్ అన్ని గవర్నమెంట్ ప్రొజెక్ట్ చేయాలి. దానిలో భాగంగానే ఇంకొక విజిట్ పెద్దపల్లి హాస్పిటల్ రావడం జరిగింది. అయితే పెద్దపల్లి హాస్పిటల్ ఎంట్రీలోనే అర్థమైపోయింది పేషెంట్ లోడ్ చాలా ఎక్కువగా కనబడుతోంది. ఎందుకంటే మనకు హాస్పిటల్ మామూలుగా జనరల్ హాస్పిటల్ కన్స్ట్రక్షన్ లో ఉంది, అది తర్వాత ఎంసీహెచ్ లోడ్ ఒకటే దగ్గర తీసుకొచ్చేప్పటికి కొంచెం పబ్లిక్ గ్యాదరింగ్ ఎక్కువ కనబడుతుంది. అయితే వీరు ఇక్కడ ఏంటంటే కలెక్టర్ గారి సహకారంతో చాలా చాలా పెద్ద ఇంప్రూవ్మెంట్ చేసుకుని వస్తున్నారు. హాస్పిటల్లో ఆల్మోస్ట్ 18 సర్వీసెస్ హాస్పిటల్లో మెటర్నిటీ సర్వీస్ తో పాటు ఆప్థాల్మిక్ సర్వీసెస్, ఆర్థోపెడిక్ సర్వీసెస్, అట్లాగే పీడియాట్రిక్, జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, డెంటల్, కార్డియాలజీ, ఫిజియోథెరపీ, అట్లాగే ఈఎన్టీ డెర్మటాలజీ సర్వీసెస్, టీ హబ్ సర్వీస్ కూడా ఇస్తున్నారు. పోస్ట్ మార్టం సర్వీస్, క్యాజువాలిటీ, అట్లాగే డయాలసిస్, ఇక్కడ ఉన్నటువంటి పేయింగ్ రూమ్స్ కూడా యూటిలైజ్ చేసుకుంటున్నారు పేషెంట్స్ కొరకు. అట్లాగే శానిటేషన్, తర్వాత వాటి అంబియన్స్ కూడా ఒకసారి చూస్తున్నారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మనకి బేసికల్ ఏంటంటే ఇక్కడ అందరు డాక్టర్లతో కొంచెం డెడికేటెడ్ పనిచేయడం జరుగుతుంది. అంటే కలెక్టర్ గారి సహకారంతో సూపరింటెండెంట్ కూడా ఏం ఇష్యూస్ కాకుండా, మాకు కూడా అక్కడికి ఎటువంటి అడ్వర్స్మెంట్స్ రాకుండా చాలా బ్రహ్మాండంగా నడిపిస్తున్నటువంటి హాస్పిటల్ గా ఇది పరిగణలోకి తీసుకోవడం జరిగింది. నేను కమిషనర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్. నేను ఈ రోజు